కొన్ని రాత్రులు మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి అనే దానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. ప్రతి ఊరిలో ఒక కథ ఉంటుంది, కానీ కొన్ని కథలు మన హృదయంలో చెరిగిపోని ముద్ర వేస్తాయి. అలాంటి ఒక కథ ఒక రాత్రి రెండు ప్రాణాలు. తమిళనాడులోని ఒక చిన్న పట్టణం సాదంకులం. జయరాజ్ బెన్నెక్స్ కుటుంబం. జయరాజ్ ఒక చిన్న షాప్ నడిపే సాధారణ మనిషి. అతని ప్రపంచం అంతా అతని కుటుంబమే. జయరాజ్కి తన కొడుకు కిరణ్ అంటే చాలా ఇష్టం. అది లాక్డౌన్ సమయం. వాళ్ళ షాప్కు కస్టమర్ వస్తాడు. షాపులో కొంచెం హడావిడిగా వ్యాపారం జరుగుతూ ఉంటుంది. షాపుకు వచ్చిన ఒక కస్టమర్ బెన్నెక్స్తో వాగ్వాదానికి దిగుతాడు. కస్టమర్ని మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అనే కోపంతో మాట్లాడతాడు. ఇదంతా గమనిస్తున్న తన తండ్రి జయరాజ్ బెన్నెక్స్తో, డబ్బు కంటే విలువైనది మనిషి గౌరవం. దాన్ని మనం ఎప్పుడూ పాడు చేసుకోకూడదు. ఒకవేళ డబ్బు కంటే గౌరవానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి వచ్చినప్పుడు గౌరవానికి ప్రాధాన్యతనివ్వు అని గీతోపదేశం చేస్తాడు. నాన్న, మీరు చెప్పిందే నేను ఆచరిస్తాను. షాప్ క్లోజ్ చేద్దామనుకుని షాపు బయట నిల్చొని ఉంటారు. ఆనందంగా సాగుతున్న వారి జీవితం అగమ్యగోచరంగా మారే సమయం వారి జీవితంలో రాని వచ్చింది. విధి ఆ రాత్రి వారి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ రోజు రాత్రి 8 గంటలు కావస్తుంది. ఎటు చూసినా రోడ్లంతా నిశ్శబ్దం. షాపు ముందు నుంచి పోలీస్ జీప్లో డ్యూటీలో వెళ్తున్న ఎస్ఐ మురుగన్, లాక్డౌన్ టైం మీకు తెలియదా? షాప్ ఎందుకు ఇంకా ఓపెన్ చేసావు? ముందు కట్టేయండి అని జయరాజ్ని హెచ్చరిస్తాడు. దానికి జయరాజ్, మూసేస్తున్న ఒక కస్టమర్ కోసం చిన్న ఆలస్యమైంది, దయచేసి ఏమీ అనుకోవద్దు అని షటర్ క్లోజ్ చేస్తూ ఉంటాడు. జీప్లో నుంచి ఎస్ఐ మురుగన్ దిగి తోటి కానిస్టేబుల్ చూస్తూ ఉండగానే, నాకే ఎదురు చెప్తావా అని జయరాజ్ని కాలుతో తంతాడు. పక్క నుంచి చూస్తూనే ఉన్న తన కొడుకు, సార్, మా నాన్నని ఎందుకు కొడుతున్నారు? మేమేం తప్పు చేశాం? మాకు సమాధానం చెప్పండి అని నిలదీస్తాడు. నన్నే ప్రశ్నిస్తావా అని ఎస్ఐ మురుగన్, వీళ్ళిద్దరిని జీపులోకి ఎక్కించండి అని తోటి కానిస్టేబుల్ చెప్తాడు. పోలీసులు మరీ మూర్ఖంగా దొంగతనం చేసిన వారి మాదిరిగా వాళ్ళిద్దరిని షర్టు పట్టుకొని లాక్కుంటూ స్టేషన్లోకి తీసుకువచ్చిన తర్వాత సెల్లోకి వేస్తారు. అసలు మేమేం తప్పు చేశాం చెప్పండి, మమ్మల్ని ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు అని పోలీసులను సెల్ లోపల నుండి తండ్రి కొడుకులు ప్రశ్నిస్తారు. మమ్మల్ని ప్రశ్నిస్తావా అంటూ పోలీసులు సెల్ ఓపెన్ చేసి తండ్రి కొడుకులు ఇద్దరిని కుక్కల్ని కొట్టినట్టు కొడతారు. భయం గుప్పెట్లో రక్తం కారుతూ సెల్లో ఒక మూల కూర్చొని ఉంటారు. ఎస్ఐ మురుగన్ ఇదంతా చూస్తూ కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. ఎస్ఐని చూసి జయరాజ్, సార్, మేమేం చేశాం? మమ్మల్ని వదిలేయండి, మేము వెళ్ళిపోతామని ప్రాధేయపడతాడు. మీకు ఒకసారి చెప్తే అర్థం కాదు అని మురుగన్ లాఠీ తీసుకొని మళ్ళీ సెల్ ఓపెన్ చేసి వాళ్ళిద్దరినీ చిత్రహింసలకు గురి చేస్తాడు. మురుగన్ కొట్టిన దెబ్బలకి కోమాలోకి వెళ్ళిపోతాడు జయరాజ్. పక్క నుంచి కొడుకు, నాన్న లేనాన్న అని పైకి లేపుతూ ఉంటాడు. ఎస్ఐ మురుగన్కి ఎదురు చెప్పలేక లేడీ కానిస్టేబుల్ తండ్రి కొడుకుల బాధ చూడలేక వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి కూర్చొని సెల్ బయట నుంచి ఓదారుస్తుంది. వాళ్ళిద్దరూ చాలా నీరసపడ్డారని తనకు అర్థమవుతుంది. తోటి పోలీసు వాళ్ళకు కూడా చెబుతుంది. పరిస్థితి విషమంగా ఉంది. వాళ్ళిద్దరినీ ఏమీ చెయ్యొద్దని లేడీ కానిస్టేబుల్ మాట పట్టించుకోకుండా మితిమీరిన అత్యుత్సాహంతో పోలీసులు వాళ్ళిద్దరిని చిత్రహింసలకు గురి చేస్తారు. చాలా లేట్ అవుతుంది. తన భర్త తన కొడుకు ఇంకా ఇంటికి రాలేదని ఇంటి బయట కూర్చుని తన భార్య ఎదురు చూస్తూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయం సమీప బంధువులను విచారించగా పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్లారని అర్థమవుతుంది. తన భర్తని కొడుకుని అరెస్ట్ చేశారని తెలిసి చుట్టుపక్కల వారందరితో పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తారు. తన భర్తని కొడుకుని చూపించమని పోలీస్ స్టేషన్లో గొడవ దిగుతారు. వాళ్ళని రిమాండ్కు తరలించామని ఎస్ఐ చెప్తూ ఉంటాడు. చుట్టూ ఉన్న కానిస్టేబుల్స్ నెమ్మదిగా నిలబడి చూస్తూ ఉంటారు. ఇదంతా గమనిస్తున్న లేడీ కానిస్టేబుల్ ఏమీ చెప్పలేక బాధతో ఆమెను ఓదారుస్తుంది. తన భర్తని కొడుకుని చూపించమని స్టేషన్లో వాళ్ళందరూ గొడవ చేస్తారు. ఎస్ఐ, మీ వాళ్ళని రిమాండ్కి పంపాం అని చెప్తాడు. వాళ్ళ ఆరోగ్యం క్షీణించడంతో హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. తండ్రి కొడుకులు ఇద్దరూ చనిపోతారు. వాళ్ళు మరణించారని తెలిసిన పోలీసులు కంగారు పడి వాళ్ళని అంబులెన్స్లో వారి ఇంటి వద్దకు దించుతారు. భార్యకి ఇది సహజ మరణం కాదు, పోలీసులు కొట్టడం వల్ల చనిపోయారని అనుమానం వచ్చి బహిరంగంగా ఊరంతా కలిసి ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున న్యాయం కావాలని గొడవలు చేశారు. సోషల్ మీడియా అంతా వైరల్ అయింది. ఈ విషయం కాస్త దేశం మొత్తం చర్చించే విధంగా ఈ న్యూస్ వైరల్ అయింది. న్యాయం చేయాల్సిన పోలీసులే అహంకారంతో ఉద్యోగ దుర్వినియోగం చేసి ప్రజల ప్రాణాలు తీసుకున్నందుకు ఈ విషయాన్ని హైకోర్టు చాలా సీరియస్గా తీసుకుంది. ఈ కేసును సిబిఐ చేతికి అప్పచెప్పారు. పోలీసుల మీద కేసులు ఐపీసీ 302 కస్టోడియల్ వైలెన్స్ కింద అరెస్ట్ చేసి పోలీసులను కోర్టులో నుంచోబెట్టారు. ఎన్ని సాక్ష్యాలు తారుమారైనా నిజం ఏదో ఒక రోజుకు తెలుస్తుంది అనే దానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. పోలీసులతో పాటు పనిచేసిన సహచర ఉద్యోగి ఒక లేడీ కానిస్టేబుల్
వృత్తికి న్యాయం చేస్తూ ఎన్నో ఆటుపోట్లు అధిగమించి చివరికి కోర్టులో జడ్జి ముందు జరిగినట్లు నిజం చెప్పింది. జడ్జి ఆ రోజు రాత్రి ఏం జరిగిందన్న విషయంలో న్యాయ అన్యాయాలను పరిశీలించడానికి 6 సంవత్సరాల వ్యవధి పట్టింది. న్యాయాన్ని పరిశీలించి పోలీసుల అహంకారంతోనే వాళ్ళు చనిపోయారని నిర్ధారించి ఎవరెవరైతే కేసులో ఉన్నారో 9 మంది పోలీసులకి మరణశిక్ష విధించింది. ఇది ఇక్కడితో ఆగకూడదు. వాళ్ళ ఆస్తుల్ని జప్తు చేసి వీళ్ల వల్ల అన్యాయంగా పాడైపోయిన కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా కోర్టు ఆలోచించాలి. మనం చూసిన జై భీమ్ సినిమా కథకి నిజంగా జరిగిన ఈ కథకి ఏమీ తేడా లేదు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నిజం గెలిచింది. సర్వే జన సుఖినో భవంతు.